నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రాబోయే 10 నుండి 15 ఏళ్లలో ప్రపంచంలోని మతపరమైన జనాభా మ్యాప్ పూర్తిగా మారిపోతుందని నేను మీకు చెబితే మీరు నమ్ముతారా? ఇది కేవలం ఏదో అంచనా మాత్రమే కాదు ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇరాన్ వీధుల్లో, టర్కీ సోషల్ మీడియాలో, మొరాకో యువత మనస్సుల్లో జరుగుతున్న అసలైన రియాలిటీ. 99% మంది ఒకే మతాన్ని నమ్మే దేశం గురించి ఒక్కసారి ఊహించుకోండి. కానీ అదే దేశంలో యువత ఈరోజు మసీదులకు నిప్పు పెడుతున్నారు, మహిళలు హిజాబ్లను తగలబెడుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజలు బహిరంగంగా నమాజ్ను ఎగతాళి చేస్తున్నారు, సిగరెట్లు తాగుతూ సజ్దాను ఇమిటేట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక తిరుగుబాటు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఒక పెద్ద మతం పునాదులై కదిలిస్తున్న నిశ్శబ్ద విప్లవం. అసలు ప్రశ్న ఏంటంటే 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న మతాన్ని వదిలేసి యువత నాస్తికత్వం వైపు ఎందుకు పరుగులు తీస్తున్నారు? ఇస్లామిక్ విప్లవం వచ్చిన ఇరాన్లో 60% మంది ప్రజలు నమాజ్ చేయడం ఎందుకు మానేశారు? ఇదొక ఎత్తైతే మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే భారతదేశంలో హిందూ యువత దేవాలయాల వైపు ఎందుకు పరుగులు తీస్తున్నారు? పూరి జగన్నాథ్ ఆలయంలో యువత సంఖ్య 10% నుంచి 40%కి ఎలా పెరిగింది? క్లబ్బులు, పార్టీలను వదిలేసి ఈ జనరేషన్ యువత అయోధ్య, కాశీకి ఎందుకు వెళ్తున్నారు? ఈ వీడియోలో నేను మీకు ఆ గణాంకాలు, ఆ సర్వే రిపోర్ట్స్ మరియు మీరు ఎప్పుడూ వినని నిజాలను చూపించబోతున్నాను. ఇరాన్లో మూతపడిన ఆ 5,000 మసీదుల గురించి, తగలబెట్టబడిన ఆ 30 మసీదుల గురించి, ఇంకా ఇప్పుడు తమను తాము నాస్తికులుగా పిలుచుకోవడానికి ఇష్టపడుతున్న లక్షలాది మంది ముస్లిం యువకుల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత భారతదేశంలో యువతను సనాతన ధర్మానికి అంతలా కట్టిపడేస్తున్న ఏంటో అర్థం చేసుకుందాం. ఇది కేవలం మతం గురించి మాత్రమే కాదు, ఒక పూర్తి తరం ఆలోచన విధానం మారుతున్న కథ. కాబట్టి ఫ్రెండ్స్, వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఇండియాలోని ఏ నగరం లేదా ఏ ఊరిని చూస్తున్నారో త్వరగా కామెంట్ చేసి చెప్పండి. మా గొంతు దేశంలోని ఏ మూలలకు చేరుతుందో మాకు కూడా తెలియాలి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అండమాన్ నుండి అరుణాచల్ వరకు ప్రతి గొంతు ఒక శక్తి. మనమందరం కలిసి సనాతన తరంగాన్ని సృష్టిస్తున్నాం. ఒకవేళ మీరు ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది నిజంగా అన్యాయం చేయడమే ఫ్రెండ్స్. ఇంత శక్తివంతమైన జన జాగృతిని కలిగించే కంటెంట్ను మేము ప్రతిరోజు మీకోసం తీసుకొస్తాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా సనాతన ధర్మం యొక్క ప్రతి గర్జన మీకు అందరికంటే ముందుగా చేరుతుంది. అవును, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది కేవలం ఒక బటన్ మాత్రమే కాదు, సనాతన ధర్మం ఇంకా సజీవంగా ఉంది, మేల్కొంటుంది అనే ప్రపంచానికి చాటి చెప్పే మార్గం. సరే ఫ్రెండ్స్, సమయం వృధా చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. ముస్లిం యువత ఇస్లాంను ఎందుకు వదిలేస్తున్నారు? ఇరాన్లో మసీదులను ఎందుకు తగలబెడుతున్నారు? టర్కీ కేవలం పేరుకే 99% ముస్లిం జనాభా ఉన్న దేశమా? నమాజ్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? హిందూ యువత సనాతన ధర్మానికి ఎందుకు దగ్గరవుతున్నారు? మీరు కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇస్లాం అనేది ప్రపంచంలో 2వ అతిపెద్ద మతం. దీన్ని నమ్మేవారి సంఖ్య ఇప్పుడు దాదాపు 190 నుంచి 200 కోట్ల మధ్య ఉంది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 25% కంటే ఎక్కువ. ఈ మతం ఫాలోవర్స్ ప్రపంచమంతా ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాసియా, ఆగ్నేషియాలో ఎక్కువగా నివసిస్తున్నారు. మరోవైపు 57 ముస్లిం దేశాలు పూర్తిగా ఇస్లాం రంగులో ఉన్నాయి. నైజీరియా, ఈజిప్ట్, ఇరాన్, టర్కీ, ఇండోనేషియా, పాకిస్తాన్, ఇలా ఎన్నో దేశాల్లో ముస్లిం ప్రభుత్వాలే కాదు, రూల్స్ కూడా వారివే నడుస్తాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం ఇస్లాం ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న మతం. అధిక ఫెర్టిలిటీ రేట్ వల్ల 2060 నాటికి ముస్లిం జనాభా 3 బిలియన్లు దాటే అవకాశం ఉందని అంచనా. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా మరోవైపు కొన్ని ముస్లిం దేశాలు తమ సొంత మత ఉనికిని చెరిపేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇరాన్, టర్కీ వంటి దేశాల్లో మహిళలు హిజాబ్లను బహిరంగంగా తగలబెడుతున్నారు, మసీదులను కూల్చేస్తున్నారు, నమాజ్ను ఎగతాళి చేస్తున్నారు. ముఖ్యంగా 15 నుండి 30 ఏళ్ల వయసున్న యువత జెంజీ, బుర్కా, హిజాబ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇస్లాంలో మతాన్ని వదిలేయడం, ఎపోస్టసీ అనేది మరణశిక్ష లేదా జైలు శిక్ష పడేంత తీవ్రమైన నేరం. అయినప్పటికీ ప్రజలు భయపడకుండా మతాన్ని వదిలేస్తున్నారు. అరబ్ బారోమీటర్ సర్వే ప్రకారం 2013తో పోలిస్తే 18 నాటికి నాస్తికుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఉదాహరణకు టునేషియాను తీసుకుంటే అది ఒక ప్రముఖ ముస్లిం దేశం. కానీ 2022 రాజ్యాంగంలో ఇస్లాంను అధికారిక మతంగా పేర్కొనడం నిలిపివేశారు. అక్కడ దాదాపు 50% యువత
తమను తాము నాస్తికులుగా చెప్పుకుంటున్నారు. మొరాకో, అల్జీరియా, ఈజిప్ట్, లిబియా, లెబనాన్ వంటి దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇరాన్లో జరిగిన ఒక పెద్ద సర్వేలో కేవలం 32% మంది మాత్రమే తాము షియా ముస్లింలని చెప్పుకున్నారు. మెజారిటీ ప్రజలు తాము ఏ మతానికి చెందని వారమని లేదా నాస్తికులమని చెప్పారు. సుమారు 60% మంది ఇరాన్లియన్లు నమాజ్ చేయడం మానేశారు. అసలు ఇరాన్లో ఏం జరిగింది? ఒకప్పుడు ఇరాన్ పర్సీ దేశం, ఆ తర్వాత అది ముస్లిం దేశంగా మారింది. 1979లో విప్లవం తర్వాత అక్కడ కఠినమైన ఇస్లామిక్ చట్టాలు వచ్చాయి. అంతకుముందు ఇరాన్ చాలా ఫ్రీగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఆ ఫ్రీడమ్ను కోరుకుంటున్నారు. అందుకే మతపరమైన ఆంక్షలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 2023లో ఇరాన్లో 500 మసీదులు మూతపడ్డాయి. నిరసనకారులు 30కి పైగా మసీదులను తగలబెట్టారు. ఇది ఇస్లాం అక్కడ బలహీన పడుతుందని చెప్పడానికి నిదర్శనం. టర్కీలో కూడా యువత నమాజ్ చేస్తూ సిగరెట్లు తాగుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రభుత్వం యువతను మతం వైపు మళ్లించాలని చూస్తుంటే యువత మాత్రం దానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. కానీ భారతదేశం కథ దీనికి పూర్తిగా భిన్నం. ఇక్కడ యువత ఆలయాలకు వెళ్లడం, భజనలు చేయడం, సంప్రదాయాలను పాటించడం గొప్పగా భావిస్తున్నారు. మింట్ సర్వే ప్రకారం 60% యువత ప్రతిరోజు పూజ, మెడిటేషన్ చేస్తున్నారు. గతంలో పూరి జగన్నాథ్ ఆలయానికి కేవలం 10% యువత వచ్చేవారు. ఇప్పుడు అది 40%కి పెరిగింది. కాశీ, అయోధ్య, మధుర వంటి పుణ్యక్షేత్రాలు యువ పర్యాటకులతో నిండిపోతున్నాయి. కొత్త సంవత్సరం రోజున పార్టీలు చేసుకునే బదులు లక్షలాది మంది యువత అయోధ్యలో రాముడిని, కాశీలో విశ్వనాథుని దర్శించుకుంటున్నారు. చివరగా నేను చెప్పేది ఏంటంటే, ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం యువత తమ మతానికి దూరం జరుగుతుంటే మరోవైపు భారతీయ యువత సనాతన ధర్మానికి ఇంకా దగ్గరవుతున్నారు. మరి ప్రజలు ఇస్లాంను ఎందుకు వదిలేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.